వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వినూత్న పద్ధతిలో శాసనసభకు వెళ్లారు. ఆటో డ్రైవర్ల సమస్యలను అందరికీ తెలియజేయడం కోసం ఆటోలో ప్రయాణించారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న ఆటోను పోలీసులు అసెంబ్లీ గేట్ బయట నిలిపివేశారు. దీంతో కౌశిక్ రెడ్డి అసెంబ్లీ సిబ్బంది తీరును తప్పుపట్టారు. ఎందుకు సార్ దింపడానికి ఏమైతే సార్ చేయొచ్చు కదా. ఇవాళ కరీంనగర్ జిల్లాలో కుర్ర కరుణాకర్ అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకొని నిన్న చనిపోతే ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్న జిల్లాలో ఇవాళ ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం చాలా బాధాకరం. ఇవాళ నా హృదయం కదిలిచ్చింది. ఎందుకంటే మా కరీంనగర్ జిల్లా నుంచి ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకుని ఇవాళ వాళ్ళకి మద్దతుగా ఇవాళ అసెంబ్లీకి ఇవాళ బడ్జెట్ సెషన్కి నేను ఆటోలో ఇవాళ వాళ్ళకి మద్దతుగా రావడం జరిగింది. ఇవాళ నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వం ఎందుకు ఆటో డ్రైవర్లని ఆదుకుంటలేదని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా ఈ బడ్జెట్ సెషన్లో ఆ 12,000 రూపాయలు వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎటు పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లకి సాయం చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ 10 రోజులలో ఇవాళ మీరు 10 రోజులు దాటేస్తే మళ్ళీ తర్వాత ఎలక్షన్ కోడ్ అంటారు. మీరు దీనికి స్పందించారు కాబట్టి నేను ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల పక్షాన కోరుతా ఉన్నాను. ఎటు పరిస్థితుల వాళ్ళకి మాత్రం మీరు ఈ 12,000 రూపాయలు మీరు ఎలక్షన్ హామీలు ఏదైతే ఇచ్చారో వాళ్ళకి మద్దతు ధర వాళ్ళకి ఆ 12,000 ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.